అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ఇద్దరు కారులో కూర్చోగానే ధీర్ కార్ స్టార్ట్ చేశాడు. తల తిప్పి ధీర్ని చూసిన సీతకి కోపంగా కనిపించాడు అతను. కదిలించాలంటే భయంగా ఉంది. అంత కోపం ఆమె ఎప్పుడూ చూడలేదు. కానీ వీపులో బ్లడ్ మొత్తం షర్టుని తడిపేస్తుంటే ధైర్యం చేసి ఏవండి అని పిలిచింది. మాట్లాడలేదు. ఏవండి మిమ్మల్నే అని భుజం మీద చెయ్యి వేసి పిలవగానే తల తిప్పి ఆమెను షార్పుగా ఓ చూపు చూశాడు. అతని కళ్ళల్లో రౌద్రం చూసిన సీత జంకి భయంగా చూస్తూ హాస్పిటల్కి వెళ్దాం పదండి అనింది. అయినా మాట్లాడట్లేదు. ప్లీజ్ అండి అంటున్న సీత మాటలు విననట్లే కార్ని గాలిలో తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు ఆపాడు. సడన్గా కారు ఆగడంతో ఉలిక్కిపడి చూసింది సీత. వాళ్ళ ఇల్లు కనిపించగానే సంతోషం ఆమె ఫేస్లో. గబగబా కారు దిగుతుంటే ఆమె చెయ్యి పట్టి ఆపి, నువ్విక్కడికి ఎప్పటికీ రావడానికి వీల్లేదు. నీ లగేజ్ తీసుకొని 5 నిమిషాల్లో వచ్చి కారులో కూర్చోవాలి. 5వ నిమిషానికి ఒక్క క్షణం ఎక్కువైనా ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు. ఆమెను చూడకుండానే అతని మాటల గాంభీరత్వానికి భయపడి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. గో అన్నాడు హార్డ్ టోన్తో. పెళ్ళైనప్పటి నుండి అంత కోపంగా ఎన్నడూ చూడలేదు. సీత భయంతో గబగబా కారు దిగి లోపలికి వెళ్ళింది. అమ్మ సీత వచ్చేసావా అని సంతోషంతో పరిగెత్తుకుంటూ వస్తున్న తల్లిదండ్రులని చూడగానే వెళ్ళి వాళ్ళని హత్తుకుపోయింది. ఎక్కడికి వెళ్ళావు తల్లి అని ఏడుస్తూ 2 రోజుల వాళ్ళ బాధని తీర్చుకున్నారు. నిన్నెవరు తీసుకొచ్చారమ్మా? అల్లుడు గారిక్కడా అని కంగారుగా అడుగుతుంటే, అవన్నీ తర్వాత మాట్లాడతానమ్మా, ఆయన బయట వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళిపోతాను అని తన లగేజ్ తీసుకొని వెళ్తుంటే, ఏమైందమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడ్డుకున్నారు. అతను చెప్పిన 5 నిమిషాల సమయం ఎప్పుడో అయిపోయింది. నేను వెళ్ళాలమ్మా, లేకపోతే ఆయనకి కోపం వస్తుంది అంటూ అక్కడి నుండి వెళ్తుంటే అందరి అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఎదురుగా ఎర్రగా మారిన కళ్ళతో ముక్కు పుటాలు అదిరేలా చూస్తున్నాడు ధీర్. అతన్ని చూడగానే ముగ్గురు అదిరిపడ్డారు. అంత కోపంగా ఉన్నాయి మరి అతని చూపులు. చేతిలో బ్యాగ్ని గట్టిగా పట్టుకొని పరుగులాంటి నడకతో ధీర్ దగ్గరికి వెళ్ళింది సీత. ఆమె చెయ్యి పట్టి సీత తల్లిదండ్రులని ఓ చూపు చూసి బరబరా లాక్కెళ్ళి సీతని కారులో కుదేశాడు. అల్లుడు గారు అని పరిగెత్తుకుంటూ అతని దగ్గరికొచ్చారు పార్వతి, వెంకట్రావు. వాళ్ళ మాటలని ఏం పట్టించుకోకుండా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అల్లుడు గారు ఏమైంది, అంత కోపంగా ఎందుకున్నారు అంటుంటే, షడాప్, జస్ట్ షడాప్, మీరు మాట్లాడే అర్హత కూడా ఎప్పుడో కోల్పోయారు. గెట్ లాస్ట్ అని గట్టిగా అరిచాడు. అతని అరుపుకి ఉలికిపడి వెనకడుగు వేశారిద్దరు. అలా వేయగానే కార్ లైన్ క్లియర్ అయినట్లు స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి దూసుకెళ్ళిపోయాడు. అల్లుడు గారిని అంత కోపంగా చూస్తుంటే చాలా భయం వేసింది వాళ్ళకి. కూతురు మీద ఉన్న ప్రేమతో అలా చేస్తున్నాడేమో అని మనసుకు సర్ది చెప్పుకొని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఒక్కరోజు ప్రేమగా ఇంటికొస్తే తనకి రక్షణ కల్పించలేకపోయామని సీత ధీర్ ప్రవర్తనకి ఆశ్చర్యంగా, అయోమయంగా, భయంగా చూస్తూ ఉంది. రక్తమంతా అతని షర్టుకి అట్టగట్టింది. లోపల బుల్లెట్ ఉంది. అయినా కానీ ఆ నొప్పిని ఎలా భరిస్తున్నాడో అని బాధగా అతన్ని చూస్తోంది సీత. అతనికి ఏమైనా అవుతే అన్న ఆలోచన రాగానే స్టీరింగ్ పట్టుకున్న అతని చేతిని పట్టుకొని ప్లీజ్ అనింది కళ్ళ నీళ్లతో. ఆమె చేతిని విసిరికొట్టాడు. అతని కోపంలో న్యాయం ఉందని భర్తని అలా వదిలేయలేక ఎంత కోపంనైనా భరించాలనుకున్న సీత భర్త చేతిని మళ్ళీ పట్టుకుంది. మళ్ళీ విసిరి కొట్టబోయాడు. కానీ సీత బలం మొత్తం ఉపయోగించి అతని చేతిని ఇంకా గట్టిగా పట్టింది. ఆమె నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు ధీర్. అస్సలు వదలట్లేదు సీత. అసహనంగా ఆమెను చూసి ఏంటి అన్నాడు. హాస్పిటల్కి వెళ్దాం అనింది. అవసరం లేదు, ఇక్కడ అయిన గాయం కంటే అదేమీ పెద్దది కాదులే అని హార్ట్ చూపించాడు. అతని మాటలకి గుండెల్లో కలుక్కుమంది సీతకి. గట్టిగా ఏడ్చేస్తూ అతనికి కరుచుకుపోయింది. ఆమెను నెట్టేయలేదు, అలాగని చుట్టలేదు. ధీర్ అలాగే కార్ని ఆపి కళ్ళు మూసుకున్నాడు. నన్ను క్షమించండి, నన్ను దూరం పెట్టకండి ప్లీజ్, నా వాళ్ళని చంపుతానని బెదిరించాడు, అందుకే మీకు చెప్పలేకపోయాను అని ఏడుపు గొంతుతో చెబుతూ సొమ్మసిల్లి అతని గుండెలపై వాలిపోయింది సీత. అప్పటి వరకు వెక్కిల శబ్దం వినిపించిన అతనికి ఇప్పుడు ఆమె నుండి ఎలాంటి సౌండ్ రాకపోతుంటే గుండెల మీద ఉన్న సీత మోముని చూశాడు. నీరసంతో ఫేస్ పీక్కుపోయి కనిపించింది. కార్ డాష్ బోర్డ్ నుండి బాటిల్ తీసి ఆమె ఫేస్పై చిలకరించాడు నీళ్ళని. చిన్నగా కళ్ళు కదిపింది. సీత అంటూ ఆమె బుగ్గలపై తడుముతుంటే
కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భర్తను చూసి చిన్నగా నవ్వింది. అతని పెదాలు మాత్రం కోపంగా బిగుసుకున్నాయి కానీ నవ్వట్లేదు. అతని గుండెలపై ఉన్న సీత ధీర్ని అలాగే చూస్తూ మెల్లగా లేచి ఆమె సీట్లో కూర్చుంది. ధీర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసుకొని హై స్పీడ్లో తీసుకెళ్లి ఆపాడు. ఎక్కడ ఆపాడు అని తల తిప్పి చూసిన సీతకి ఎదురుగా హాస్పిటల్ కనిపిస్తుంటే సీత పెదాలు చిన్నగా సాగాయి. వెంటనే కారు దిగి ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళాడు. చెప్పండి అనింది డాక్టర్. ఆమె చాలా నీరసంగా ఉంది డాక్టర్, సెలెన్స్ పెట్టండి అని చెబుతుంటే అతన్ని ఆపి, నేను కాదు, మా ఆయనకి బుల్లెట్ తగిలి బ్లడ్ పోతోంది, ముందు ఆయనకి ట్రీట్మెంట్ చేయండి అని ఏడుస్తూ చెప్పింది. ఆమె చెబుతుంటే పళ్ళు నూరుతూ చూశాడు ధీర్. మీరేం మాట్లాడుతున్నారండి? బుల్లెట్ తగిలిందా? వెంటనే కేస్ ఫైల్ చేసి హాస్పిటల్కి రండి, అప్పుడే ట్రీట్మెంట్ చేస్తాం అంటున్న డాక్టర్ మాటలకి కోపంగా ఎదురుగా ఉన్న సిజర్ తీసుకొని ఆమె మెడ మీద పెడుతూ, మీకు అంత నవ్వులాటగా ఉందా? అక్కడ బుల్లెట్ తగిలి ప్రాణం పోతుంటే మీకు పోలీసులు కేసులు కావాల్సి వచ్చాయా? మర్యాదగా ట్రీట్మెంట్ చేయండి, లేకపోతే ఈ సీజర్ మీ గొంతులోకి దిగిపోతుంది అని శివాంగిలా లేచిన సీతని చూస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నాడు ధీర్. దీనికి ఎంత ధైర్యం ఎప్పుడొచ్చింది అని. డాక్టర్కి మాత్రం సీత చేతిలో ఉన్న సీజర్ చూసి పై ప్రాణాలు పైకి పోతుంటే చేస్తాను అనింది తడబాటుగా. మీరు ముందు ఈ సీజర్ తీయండి అనగానే ఆమె గొంతు మీద పెట్టిన సీజర్ తీసి దర్జాగా సీట్లో కూర్చుంటూ త్వరగా కానివ్వండి అంటూ అరిచింది సీత. సీతని అలాగే చూస్తూ ధీర్ని లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలుపెట్టింది డాక్టర్. సీత దగ్గరికి ఇంకో లేడీ డాక్టర్ వచ్చి, మేడం మీరు పదండి, మీకు ట్రీట్మెంట్ చేస్తాను అంటుంటే, నాకెందుకు, నేను బాగానే ఉన్నాను అంటుంటే, మీకు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మా జాబ్లు పోతాయి మేడం, పదండి అంటూ అక్కడి నుండి లాక్కెళ్ళిపోయింది నర్స్. ఇక ఇద్దరికి ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేశారు డాక్టర్స్. సీతని తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు ధీర్. కారులో కూర్చున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సీత మాట్లాడించడానికి చాలా ప్రయత్నాలే చేస్తోంది. ప్రయత్నం చేసి చేసి అలసిపోయి అలాగే నిద్రలోకి జారుకుంది. కంటిపైన 2 రోజులు సరిగా కొనుక్కులేక పడుకున్న సీతని తలతిప్పి చూశాడు. అమాయకమైన మోము చూడగానే అప్పటి వరకు ఎగిసిపడ్డ కోపం చప్పున చల్లారిపోతుంటే ఆమె చెయ్యి తీసుకొని చిన్నగా పెదాలు ఆనించాడు. సీట్కి ఒరిగిన సీత కారు కుదుపులకి అతని భుజం మీదకి వాలింది. సీత బుగ్గపై చేయి పెట్టి నవ్వుతూ చూస్తూ నుదిటిపై కిస్ చేశాడు ధీర్. అలా కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఇల్లు రావడంతో కారాపి పడుకున్న సీతని చూశాడు. చాలా డీప్ స్లీప్లో కనిపించింది. డిస్టర్బ్ చేయాలనిపించక కార్ దిగి ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు ధీర్. సీతని అలా తీసుకెళ్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చింది సావిత్రి. సీత అని తల్లిని చూసి చిన్నగా సైగ చేశాడు, డిస్టర్బ్ చేయకని. అప్పుడు చూసింది కొడుకుని. తన వైపుని చూడగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి. ధీర్ ఏమైంది అని కంగారుగా అడుగుతుంటే, చెబుతాను వెయిట్ మామ్ అని చెప్పి సీతని తీసుకొని రూమ్కి వెళ్ళి తనని బెడ్ మీద పడుకోబెట్టాడు. అయినా కానీ లేవకపోతే తనకి బెడ్షీట్ కప్పి వెనకే వచ్చిన సావిత్రిని చూసి, నాకేం కాలేదు మామ్, చాలా అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను, ఏం జరిగిందో తర్వాత చెబుతాను మామ్, టెన్షన్ పడకని చెప్పి తనని పంపించి సీత పక్కన చేరిపోయాడు ధీర్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.